వైసీపీ పార్టీ యొక్క అమరావతి మీద, రాష్ట్ర రాజధాని మీద స్టాండ్ ఏంటి అన్నది జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు వరకు రికార్డ్ అయిన స్టాండ్ ఏంటి? 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు వల్ల కావట్లేదు, నాకు అవకాశం ఇవ్వండి, రాజధాని ఎలా కడతానో చూపిస్తాను అని చెప్పిన వ్యక్తి అధికారంలోకి వచ్చాక ప్లేట్ ఫిరాయించి అప్పటి వరకు ప్రాసెసింగ్ అయినటువంటి వరల్డ్ బ్యాంకు, ఏడీబీ లోన్లను ఇవ్వద్దు, మాకు అక్కర్లేదని లేఖలు రాసింది ఎవరు? ఈ రోజు మళ్ళీ అదే నిధులు వస్తున్నాయి. 5 ఏళ్లుగా ఆపింది ఎవరు? ఒకవేళ మీరు చంద్రబాబు నాయుడు గారే తప్పు చేశారనుకుంటే ఆ లోన్ మీరు తీసుకొని మీరు 5 ఏళ్ళు నిర్మాణం చేసి చూపించి ఉండొచ్చు కదా. ఈ లోన్ అయితే ₹1 కూడా ఎఫ్ఆర్బిఎల్ పరిధిలోకి రాని లోన్, అది రాష్ట్ర ప్రభుత్వం మీద ఏమాత్రం భారం పడని లోన్ అది. ఆ లోన్ మీరు తీసుకొని ఈ రోజు వచ్చేసి ఆ రోజే తీసుకొని కట్టేసి ఉంటే మీకు మెరుగైన ఫలితాలు వచ్చిండేమో. ఆ రోజు మీరు ఏమన్నారు? మాకు అమరావతి కాదు, అమరావతి వన్ ఆఫ్ ది రాజధాని, బట్ మా రాష్ట్రంలో 3 రాజధానులు, మూడు ముక్కలు అనే 3 రాజధానులు 3 మీదే మాకు 3 ఉందని ఈ రోజు 3లో 3 లేదు, నాకు 3 మారింది, 3 మారిందో లేదు ముగ్గురితో మాట్లాడి చెప్తా అన్నారు ప్రసాద్ గారు. ఇప్పుడు వరకు చెప్పలేదు వాళ్ళు 3 మారిందా లేదా, ఇప్పుడు వరకు చెప్పలేదు. పోనీ 5 ఏళ్లలో వాళ్ళు ఏ ప్రాంతం డెవలప్ చేస్తారు? పోనీ విశాఖపట్నం ఏం చేశారు? మీ అధ్యక్షుడు 30 ఏళ్ల పాటు ముఖ్యమంత్రి నేనే అని అనుకుని ఓ నీరో చక్రవర్తి లాగా 500 కోట్లతో అక్కడ విషుకొండ మీద బోరుకుండి చేసి ఒక ప్రజాధనంతో ఒక కమోడు, ఇది బాత్రూమ్ కూర్చే కమోడు 15 లక్షల కమోడు, వాష్ బేసిన్ 5-6 లక్షలు, బాత్ టబ్బు 20 లక్షలు, ఒక డోరు, ఎన్నో కోట్లు పోసారు, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. ఆ రకమైన బౌంటీ అంటే మీరు అనేది 3 రాజధానులు అన్నదానికన్నా కట్టుబడితే, ఆ 3 రాజధానులు అన్నదానికి కట్టబడితే 3 రాజధానులు కూడా అభివృద్ధి చేయలేకపోయారని 5 ఏళ్లలో. ఏమీ చేయలేదు కదా. అమరావతి నిర్మాణం చేస్తానని చిత్తశుద్ధి నేను వీళ్ళ పేపర్, ఇంక వేరే పేపర్లు నమ్మరు కదా, వీరి పేపర్తో చూపిస్తాను క్లిప్పింగ్. అమరావతికి నిధుల సమీకరణ వీళ్ళ పేపర్ లో 13 ఆగస్టు 2020 వచ్చింది. ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసి నేను అమరావతి నిర్మాణం మొదలు పెడుతున్నాను, హ్యాపీనెస్ కూడా పూర్తి చేస్తాను, నిధులు సమీకరిస్తున్నాను, అమరావతి అభివృద్ధి చేసి తీరుతాం. 2021 అన్నారు కదా. ఎప్పుడు చేశారు సార్ మీరు? జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేశారా? మీరు చేశారు. దానిలో ఏమైనా 1% ముట్టుకున్నారా? 4 లేన్లు కరకట్ట మీద 4 లేన్ రోడ్డు మీ పేపర్లోనే వచ్చింది. 4 లేన్ రోడ్డు కరకట్ట మీదే కట్టారు మీరు ఏమన్నా? మీరు ఏమీ కట్టగా ఏమీ చేయక అబద్ధాలు అసత్యాలు చెప్పి మాకు 3 రాజధానులు కావాలి, ఇది అక్కర్లేదని చెప్పి ఆపేసి కూర్చొని రైతులు మహిళలు పొత్తికల మీద కొట్టి ఆ ఉసురు పోతున్నారు మీరు. ఈ రోజు మీరు కాదు, అధ్యక్షుడు చెప్పాలి, జీవితకాల అధ్యక్షుడు, వైసీపీ పార్టీ జీవితకాల అధ్యక్షుడు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. లేదు నేను తప్పు చేశాను చంపేసుకొని నేను తప్పు చేశాను, నేను మాట్లాడుతున్నాను, ఏదో స్టాండ్ అయితే చెప్పాలి, స్టాండ్ అయితే చెప్పాలి. 49లో 24 సీట్లు వస్తాయేమో మరి. అయినా గడికి మాట మార్చేమని పెళ్లి ఏమో నమ్ముతారు? గడికి 2019లో మాట, 2024లో మాట.